హర్ష, టైం అవుతోంది, మా అమ్మ వెయిట్ చేస్తా ఉంటుంది, త్వరగా రా వెళ్దాం. పద్దు నేను రెడీ. ఏంది టీ షర్ట్ వేసుకొచ్చావు? షర్ట్ వేసుకోవచ్చు కదా. నేను పైకి రాను, నిన్ను కిందే వదిలేసి నేను వచ్చేస్తా. ఈ మధ్య నీ ఓవర్ యాక్షన్ గమనిస్తున్నా హర్ష. మా అమ్మోళ్ళ ఇంటికంటేనే రానంటున్నావు. అయ్యో పిచ్చి పద్దు, నీకు ఒక కథ చెప్తా విను. నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్తావు, అక్కడ ఒక శారీ చూస్తావు. ఆ శారీ ఓనర్ వచ్చి ఈ వరల్డ్ లోనే బెస్ట్ శారీ మేడం నీకు అమ్ముతాడు. నువ్వేమో దాన్ని 4 రోజులు యూజ్ చేసిన తర్వాత దాని కలర్ పోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఆ మాల్ ఓనర్ చెంప పగలగొడతా. ఆ తర్వాత ఆ మాల్ చుట్టుపక్కలకి వెళ్ళను. సేమ్ అదే పని నేను చేస్తున్నా. ఏంటి? ఏం హర్ష అంతగా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు పద్దు, 1000 రూపాయలు ఉందా? అంత మొహమాట వెయ్యే కదా, నేను ఇస్తాలే. థ్యాంక్స్ పద్దు, నీకు 2 రోజుల్లోపు ఇచ్చేస్తానే. ఏంది హర్ష, 1000 సార్లు చెప్పింటా ఎక్కడ తీసింటా వాళ్ళు అక్కడ పెట్టమని. అన్ని సార్లు ఏం చెప్పొద్దులే పద్దు, నీకు 1000 రూపాయలు ఇవ్వాలని నాకు గుర్తుందిలే పద్దు. గుడికి వెళ్తున్నావా? 1000 ప్రదక్షిణలు చేయమా, దానికన్నా తక్కువే చేయొద్దు, 1000 చేయి. నాకు గుర్తుందిలే పద్దు, నీకు 1000 రూపాయలు ఇవ్వాలని. మళ్ళీ మీ అమ్మకు నువ్వు చెప్పాలా? పద్దు, స్కూటీ కీస్ ఎక్కడున్నాయి? కీస్ అక్కడే ఉన్నాయి చూడు. పెట్రోల్ 100, 200 కొట్టిద్దు, 1000 రూపాయలు కొట్టి. సతాయిద్ది పద్దు, నీకు 1000 రూపాయలు వేయాలని తెలుసు, అయినా నీతో ఇప్పించుకున్నా చూడు. నా చూపుతో నేను కొట్టించుకోవాలి. దో పట్టు. వద్దు పెట్టుకుని తీసుకో. నేను నీతో ఏగలేను తల్లి, ఫస్ట్ నువ్వు తీసుకొని వెళ్ళిపో తల్లి.